పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి, అనంతపురం జిల్లాకి ఒక గొప్ప వరంలా విచ్చేసి ఇక్కడే ఈ ప్రాంతంలోనే బడుగు బలహీన వర్గాల కోసం ఆర్డిటి సంస్థ ద్వారాగా అనేక కుటుంబాల్ని వెలుగులోకి తీసుకొచ్చి వారిని అభివృద్ధి వైపు తీసుకొచ్చినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారికి ఈరోజు ఘన నివాళులు అర్పించడానికి ఆయన జయంతి సందర్భంగా మేము ఎస్సీ జనసంఘ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువుకు నిలయ తాండవం తావించున్న ఈ యొక్క తరుణంలో అనంతపురం జిల్లాకి ఒక గొప్ప వరంలా చేసినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలని బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టినటువంటి గొప్ప వ్యక్తిగా విన్సెంట్ ఫెర్రర్ గారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన నెలకొల్పినటువంటి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు, మన ప్రతి గ్రామానికి కూడా పేదలకు, ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన సందర్భం. అదేవిధంగా ఆర్డిటి ద్వారాగా అనేక మంది ఈరోజు చదువుకొని కూడా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో నిలబడినటువంటి ఆర్డిటి సంస్థ ఎంతో మందికి ఈరోజు పెద్ద దిక్కుగా నిలబడినటువంటి ఆర్డిటి సంస్థ ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం. ఆయనగా కొన్ని ఏళ్ళు బతికుంటే అనంతపురం జిల్లా రూపురేఖలు మారే పరిస్థితి ఉండేది. అయితే మనం ఏది చేసుకోలేని పరిస్థితిలో ఆయన మాత్రం చనిపోవడం నిజంగా అనంతపురం జిల్లాకి ఒక బాధాకరం. మరీ ముఖ్యంగా ఎవరైతే విన్సెంట్ ఫెర్రర్ గారు ఉన్నారో, విన్సెంట్ ఫెర్రర్ గారి ఆశయాలు ఎవరైతే పేదలు ఉంటారో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, పేదలకి మనకు అండగా నిలబడాలని అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారిని మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ప్రభుత్వాలే కానీ ఏ వ్యక్తులే కానీ చేయని విధంగా ఆర్డిటి సంస్థ అనంతపురానికి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఒక పక్క లైబ్రరీ, అనంతపురం లైబ్రరీ, ఏదైతే అనంతపురం నడిబడి ఉన్నటువంటి ఒక లైబ్రరీని కూడా ఇదే ఆర్డిటి సంస్థ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ అకాడమీలో ఈ స్టేట్ కానీ జోనల్ కానీ ఈరోజు స్పోర్ట్స్ లో రాణిస్తున్నారంటే ఆర్డిటి స్టేడియాన్ని ఇక్కడే అనంతపురంలో నెలకొల్పి అదే స్టేడియం ద్వారా అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి గొప్ప సంస్థగా మనకి ఆర్డిటి సంస్థ నిలబడతా ఉంది. అదేవిధంగా పేద పిల్లల చదువు కోసం ప్రత్యేక నిధులు వెచ్చించి ఎవరైతే విదేశాల్లో డాక్టర్ కోర్సులు కానీ ఈ విధంగా చదువుతున్నారంటే కూడా ఆర్డిటి సంస్థ వారికి సహాయం చేస్తూ వారిని ముందుకు నడిపించినటువంటి ఆర్డిటి సంస్థ. అదేవిధంగా ఆయన నెలకొల్పినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారు దాదాపు ఎవరైతే స్పాన్సర్ దగ్గర నుంచి, స్పాన్సర్ అంటే ఎవరైనా కూడా ఫస్ట్ నుంచి ఆర్డిటి సంస్థలో ఆర్డిటి స్కూల్లో చదువుకునే వారికి ఒక స్పాన్సర్షిప్ ఇస్తూ వాళ్ళు ఎక్కడైనా మెడికల్ పరంగా కానీ ఇంకో రకంగా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదంటే పై చదువులకు ఏదైనా డిగ్రీ తర్వాత వెళ్ళాలనుకున్నా కూడా స్పాన్సర్షిప్ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు కల్పించినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మాంచ ఫెర్రర్ గారు కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన తండ్రి ఆశయాల కోసం తండ్రి బాటలను తను కూడా పయనిస్తూ ఆర్డిటి సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తున్న ఈ తరంలో మరొక బాధాకర సంఘటన ఏంటంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ యొక్క సంస్థకి రెన్యువల్ చేయకోకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, ఆర్డిటి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఇబ్బంది కలిగించే అంశం. దీనిపైన మేము దాదాపు 10-15 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఖచ్చితంగా ఆర్డిటి సంస్థను మనమంతా కూడా కాపాడుకుందాం. ఆర్డిటి కోసం మనమంతా కూడా చేయగలుగుతాం. ఆర్డిటి మన సంస్థ, మన అందరి ఆస్తిగా కూడా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఇల్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ కంపల్సరిగా ఆర్డిటి సంస్థ మాత్రం అక్కడ ఇల్లు మాత్రం నిర్మాణం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు అనుకుంటున్న ఈ యొక్క తరుణంలో ఖచ్చితంగా మరొక్కసారి విన్సెంట్ ఫెర్రర్ గారికి ఆయన జన్మదిన సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై హింద్.